99 టీవీ బిగ్ డిబేట్ స్వాగతం. నేను ముల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఒక ఆసక్తితో పాటు మరొక వైపు బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నట్టు సమాచారం అందుతోంది. జూబ్లీహిల్స్లో 3 పార్టీల్లో బీజేపీ గెలుస్తుందని కొందరు, బీఆర్ఎస్ గెలుస్తుందని కొందరు, కాంగ్రెస్ గెలుస్తుందని కొందరు. సో ఎవరికి తోచిన విధంగా వాళ్ళ వాదనలు వినిపిస్తూ అదే క్రమంలో ఆ వాదనలు కొంత తారస్థాయికి చేరుకోవడంతో బెట్టింగ్లకు కూడా పాల్పడుతున్నట్టు కూడా స్పష్టమవుతోంది. ఓవరాల్గా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రం కొంతమంది కాంగ్రెస్ గెలుస్తుందని బెట్టింగ్ కడుతుండగా మరికొంతమంది బీఆర్ఎస్ గెలుస్తుందని ఆ బెట్టింగ్ కడుతున్నారు. ఇక మరొకసారి కూడా తెలంగాణలో ఇదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేదికగా కూడా బీజేపీ కూడా ఈ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకుంది. సో నిన్న బోరబండలో బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తన ఏదైతే రోడ్ షోకి పోలీసులు అనుమతి ఇవ్వడం ఆ తర్వాత రద్దు చేయడాన్ని అయితే తీవ్రంగా ఆక్షేపిస్తూ అదే క్రమంలో మరి బోరబండలో ఆయన రోడ్ షో నిర్వహించారు. సో ఆ సందర్భంగా మరి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ మరొకసారి తెలంగాణలో ముస్లిం అలాగే హిందువులు అనే అంశంలో తీవ్రమైన విమర్శలు చేశారు. సో ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, తర్వాత మరికొంతమంది మంత్రులు అలాగే టీపీసీసీ అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా మరి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం, అదే క్రమంలో మరి ఆ టోపీ ధరించడం ఇట్లాంటి దాంట్లో మరి ఎంఐఎం కూడా ప్రచారంలో పాల్గొనడం కావచ్చు. ఓవరాల్గా అట్లాంటి విషయాల్లో బండి సంజయ్ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. సో మీరు టోపీ పెట్టుకున్నారు సరే, వాళ్ళకు కూడా బొట్టు పెట్టగలరా అని చెప్పి కూడా సవాల్ విసిరారు. ఇదే క్రమంలో మొత్తానికి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా జూబ్లీహిల్స్ ప్రచారాన్ని మరికాస్త వేడెక్కించారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మరి ఈ ప్రచారంలో బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్గా మారాయని చెప్పుకోవచ్చు. సో 3 పార్టీలు కూడా ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో జెండా ఎగరేయాలనే లక్ష్యంతో మరి ఇక ప్రతి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ చేసిన కామెంట్స్ అయితే మరింత ఆ వేడిని రాజేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటు కేసీఆర్ను అటు రేవంత్ రెడ్డి సర్కార్ను కావచ్చు, మొత్తానికి 2 పార్టీలను కూడా టార్గెట్ చేసి బోరబండలో బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా హాట్గా మారాయని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో మరి ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు డాక్టర్ తాటికాయల జయరాం గారు, పొలిటికల్ అనలిస్టు. ఇక ఆయనతో ముందుగా మాట్లాడదాం. సో ముందుగా ఒకసారి బండి సంజయ్ మాట్లాడిన బయట ఒకసారి విందాం, ఆ తర్వాత మరి డిబేట్లోకి వెళ్దాం. ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద ఆ కాషాపు జెండాను రెప్పరెప్పలు ఆలిస్తామని చెప్పి వచ్చినా మీకు ఏం చెప్పారు నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళ తురుకోలకు జోకులు మొదలుపెట్టిరన్న, టోపులు పెట్టుకుని మొదలుపెట్టారు, పాకిస్తాన్ అని జోకులు మొదలు పెట్టారు. నాకు గుర్తొస్తున్నాను ఏంటంటే నాకైతే అలవాట్లేదన్న. అన్న నేను నా ధర్మాన్ని కాపాడుతానన్నా, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి కష్టపడుతున్నా, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడుతున్నా, ఇంకో మతాన్ని కించపరచానా. ఆ టోపీ పెట్టుకొని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుక్కుంటా చెప్పని టోపీ పెట్టుకున్నాను. సో చూశారు కదా, మొత్తానికి ఆ ఓట్లు అడుక్కునే కంటే ఆ క్యాప్ ధరించడం కంటే తల నరుక్కుంటానని చెప్పి కూడా ఆయన మొత్తానికి మరొకసారి జూబ్లీహిల్స్ ప్రచార వేదికగా కూడా బండి సంజయ్ మరి తనదైన శైలిలో మాట్లాడారు. ఇలాంటి కామెంట్స్ మనం ఎట్లా చూడొచ్చు? డాక్టర్ తాటికాయల జయరాం గారు ఏం చెప్తారు? మీకు ప్యానల్లో ఉండే మిత్రులకు 99 న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. శ్రీనివాస్ గారు, బండి సంజయ్ మాటలంటేనే ఉద్దేశపూర్వకంగా ఉత్తేజపరిచి, ఇంకొక రకంగా చెప్పాలంటే జనాన్ని అంతా రెచ్చగొట్టేసి ఒక తాడికి తీసుకొచ్చేయడానికి ప్రయత్నం చేసే విధంగా ఉంటాయి. బండి సంజయ్ స్పీచ్ ఈరోజు ఈ మాటలు ఇంకొత్తం కాదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే నిన్ను జైల్లో పెడతాం, లాకప్లో వేస్తానని మాట్లాడిన వ్యక్తి. సో ఇవి మాటలు వేరు. ఎందుకంటే రాజకీయాలలో మాటలన్నీ చేతల్లోకి రావు, చేతలన్నీ మాటల్లోకి రావు. బండి సంజయ్ ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఎలక్షన్లు, అనుకోని ఎలక్షన్లు, ఇలాంటి రెచ్చగొట్టే స్పీచ్లు ఇవ్వటం ఆఫ్టర్ లాంగ్ టైం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. సో కానీ ఇది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే
ప్రజాస్వామ్య దేశం లోపల ఎవరు ఏదైనా ధరించవచ్చు, ఎవరు ఏదైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు బొట్టు పెట్టుకున్న లాస్ లేదు, వీళ్ళు టోపీలు పెట్టుకున్న లాస్ లేదు, ఇంకొకరు వచ్చేసి సూట్లు వేసుకున్న తప్పలేదు. ఇది వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి అక్కలను బట్టి జరుగుతాయి తప్పితే ఏదో నిజంగానే వాళ్ళ మతంలోకి వీళ్ళు చేరినట్టు కాదు, లేదంటే ఆ మతాన్ని వీళ్ళు స్వీకరించినట్టు అన్నట్టే కాదు. ఇదొక అంశం. ఇక్కడ రాజకీయాల లోపల మనం ఏది మాట్లాడినా కూడా, ఏది చేసినా కూడా అది రాజకీయ నాయకులకు ఉపయోగపడే విధంగానే మాట్లాడుకుంటున్నారు. సో బండి సంజయ్ మాట్లాడిన మాటల లోపల ఇక్కడ బడి ఉన్నదా అని మాట్లాడతలేడు, ఇక్కడ హాస్పిటల్ ఉన్నదా అని మాట్లాడతలేదు, ఈ రోడ్లను బాగు చేద్దామా అని మాట్లాడతలేడు, ఇక్కడ ప్రజలకు నీళ్లు ఏ మేరకు వచ్చినాయి, నిధులు ఏ మేరకు వచ్చేసినాయి, నియామకాలు ఏమన్నా ఉన్నాయా, ఇది తెలంగాణ ఎజెండా కదా, ఈ ఎజెండాను నిలుపుకోవాలంటే గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వెనుకబడిన ప్రజల గురించి ఏదైనా అవసరతలు తీరినాయని మాట్లాడతలేదు. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు కూలీలు ఉన్నారు, పాకి పనులు చేసే వాళ్ళు ఉన్నారు, మెకానికులు ఉన్నారు, ఇంకా ఎంతకాలం అక్కడే కుంగి కృషించిపోతారో వాళ్ళకు విద్యా వైద్యాన్ని ఇవ్వాలి, వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకురావాలని కూడా మాట్లాడతలేరు. సంజయ్ గారు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడతలేడు. ఇక్కడ మాట్లాడుతున్నదంతా ఏం మాట్లాడుతున్నదంటే మా నాయకుడు గొప్పోడు, మాకు ఓటేయండి, మా నాయకుడు చాలా నీతిమంతుడు, మాకు ఓటేయండి, మా నాయకుడు ఇంకా గొప్పోడు, మాకు ఓటేయండి అని ఇట్లా చెప్పుకుంటూ పోతున్నారు. దీనివల్ల ఏ ప్రయోజనాలు నెరవేరుతాయి? ప్రజల ప్రయోజనాలు నెరవేరుతున్నట్ట, లేకపోతే రాజకీయ నాయకుల ప్రయోజనాలు నెరవేరుతున్నాయా అనే దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కాకపోయినా రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే ఓటేసే నాటికైనా అర్థం చేసుకుంటారు. ఎవరికి వేయాలో వాళ్ళు వేస్తారు. ఈరోజు నేను ఓటేయమంటే వెయ్యరు, వద్దంటే మానేయరు. బండి సంజయ్ వేయమన్నంత మాత్రాన వెయ్యరు, రేవంత్ రెడ్డి మాటలు చెప్పినంత మాత్రాన ఏమి రాదు. లేకపోతే సోదరి సునీత గారు తన భర్త సమస్యలు వివరించో, లేకపోతే తన భర్తను గుర్తెచ్చుకొని అడిగినంత మాత్రాన ఏమి రిలాక్సేషన్ రిలేషన్ ఏమి కాదు. ఇక్కడ ప్రజలు, ప్రజా అవసరత. నీకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, జనార్దన్ రెడ్డి గారి కంటే ముందు, జనార్దన్ రెడ్డి గారికి తర్వాత ఈ కాన్స్టిట్యున్సీ ఖైరతాబాద్ నుంచి మొదలుకుంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కానీ ఎలా ఉన్నది, ఎలా ఉండేటివి, ఈ ప్రజల్లో ఆయనకు ఉండే ఆదరణ ఎలా ఉంది, ఈ రోజు వరకు కూడా చనిపోయిన తర్వాత కూడా ఆయనకు ఎలాంటి ఆదరణ ఉందో రాజకీయ నాయకులను గుర్తెచ్చుకుంటే ఇంకొక రాజకీయ నాయకులు వస్తారు. కానీ వీళ్ళు రాజకీయ నాయకుని తీసుకురావటం లేదు. ఓ మతాన్ని ఉద్ధరించే వ్యక్తినో, లేకపోతే ఒక కులాన్ని ఉద్ధరించే వ్యక్తినో, లేకపోతే ఇంకొక అంశాన్ని ఉద్ధరించే వ్యక్తినో మేము తీసుకొచ్చుకుంటాము అనే దాన్ని తెచ్చుకుంటున్నారు తప్పితే ఇక్కడ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే ఒక నాయకుడిని తీసుకొచ్చాము. నాయకుడు మీ ప్రజల నుంచి వచ్చాడు, మీ ప్రజల కోసం కొట్లాడిన నాయకుడు అని ఒక్క పార్టీ వాళ్ళని చెప్పమనండి. ప్రజల కోసం ఊకదంపుడు మాటలు కాకుండా, అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా అంతరకరణ శుద్ధితో అని ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ఆ అంతరకరణ శుద్ధితో చెప్పండి. మీరు నిజంగా కనుక ప్రజల కోసం కొట్లాడి, ప్రజల కోసం జైల్లోకి వెళ్ళి, ప్రజల కోసం ప్రాణాలు అర్పించే నాయకుడు ఏ ఒక్కడైనా ఉన్నాడా? వాళ్ళ గురించి మాట్లాడదాం, ఈ విషయాలను పక్కన పెట్టేద్దాం. ఇంకొక చిన్న అంశం ఏంటంటే, జూబ్లీ హిల్స్ లోపల ఉండే ప్రజల లోపల అత్యధికంగా ధనవంతులు ఉన్నారు, అత్యధికంగా నిరుపేదలు ఉన్నారు. ధనవంతులు అన్ని కులాల్లో ఉన్నారు, నిరుపేదలు అన్ని కులాలలో ఉన్నారు. ఇక్కడ ఈవెన్ ఎస్సీ ఎస్టీలలో కూడా అత్యధికంగా ధనవంతులు కూడా అక్కడ ఉన్నారు. అందులోపల నా కజిన్ బ్రదరు, నా ఫ్రెండ్, అనేక రకమైన అంచెలంచెలుగా ఎదిగేసి ఐఆర్ఎస్ కమిషనర్ నా ఫ్రెండ్ అవుతున్నాడు. ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే. ఇట్లా మా కుటుంబ సభ్యులే చాలా మంది ఉన్నారు. నా కులం మాదిగా. వాడికి ఎందుకు ఉండాలని నాకు అర్థం కాదు. ఇంకెందుకు రిజర్వేషన్ కావాలి అని మాట్లాడడం కంటే కూడా ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అవును, ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ తర్వాత మాట్లాడడం ఉన్నారు. ఇంకా ఇదే కులంలో పుట్టిన వాళ్ళు, రెక్కాడితే దొక్కాడిన వాళ్ళు, పాకి పని చేసిన వాళ్ళు, ఈరోజు చెప్పులు కుట్టుకునే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. కాకపోతే ఈ ఒక్క కుటుంబం ఉంటే అక్కడ 99 కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి కుటుంబం, నేను ఒక మాదిగోళ్ళే ఉన్నాయని చెప్పట్లేదు, మాలలు లేకపోతే కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, ఇలాంటి వ్యక్తులు నిరుపేదలు. దాంట్లో రెడ్డిలు కూడా ఉన్నారు. ఇంకొక
నాకు మా ఊరుకు సంబంధించిన పాపం ఉన్నారు, ఆయన వాచ్మెన్ గా పనిచేస్తాడు మల్లారెడ్డి అని. వాళ్ళ బిడ్డలు కష్టపడి చదువుతున్నారు, వాళ్ళు ఉన్నదో లేదో తినుకుంటూ గౌరవంగా బతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ పేదలు ఉండే ప్లేస్ లోపల ధనికులు ఉన్నారు. ఈ ధనికుల మీద మీరు ప్రేమతోని పేదలను ఎందుకు విస్మరించాలని దాన్ని మాత్రం అడగాలి. ఇక్కడ విద్య దూరం అయిపోయింది, వైద్య సదుపాయము అంతంత మాత్రమే ఉన్నది. ఎవరెస్ట్ ఎక్కేంత విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న ఇక్కడ కనీసం పిహెచ్ సెంటర్ లోపల ప్రాపర్ మందులు లేవు. అంటే ఇక్కడ ఎంత వ్యత్యాసం ఉన్నది చూడండి. మళ్ళా వీళ్ళంతా ఈ పేదలంతా పనిచేసేదంతా మళ్ళీ ఈ అత్యున్నతమైన కుటుంబాల ఇళ్లలోకి పోయేటోళ్ళే, పనికి పోయేటోళ్ళే. వాళ్ళ ఇంట్లో కూలి పనో, తోట పనో, పాకి పనో, లేకపోతే వాచ్మెన్ పనో, ఇంకేదో పని చేసుకుంటూ ఆ కుటుంబాల మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు, ఇంకా స్వతహాగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ గురించి మీకు ఎప్పుడైనా ఉన్నదా? కాకపోతే బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంది అంటే, ఇంత చేసినా కూడా ఈరోజు మీరు వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోయి మోకరిల్లేసి ఓట్లు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది నా భారత రాజ్యాంగం. దాన్ని గర్వపడతాం. ఇప్పటికీ ఈ 5 సంవత్సరాలకు ఒకసారైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మోకరిల్లే విధంగా. కానీ అయ్యో మా ఇంటికి రోజు పనికొచ్చే వాళ్ళు బిడ్డలు చదువుతున్నారా, మీ బిడ్డలు ఏం చేస్తున్నారు అని ఏ ఒక్కరైనా అడిగిల్లో అడగట్లేదు తెలియదు. ఎందుకని నేను పూర్తి అడిగిలని చెప్పలేను, అడగలేనని చెప్పలేను. నిజంగా మీరు విచారిస్తే ఇంత నిరుపేద కుటుంబాలు ఇంకా ఉంటాయి అనేదే నాకు అనుమానం, నా ఆలోచన కూడా. రైట్ థ్యాంక్ యూ జయరామ్ గారు. సో మొత్తానికి ఎవరు వచ్చినా కానీ జూబ్లీహిల్స్కి ఏం చేస్తారో చెప్పాలి, కానీ కేవలం మతపరమైన ఓట్లు కావచ్చు, రాజకీయపరమైన విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటారు, అంతే కదా? మతపరం చేయొద్దు, కులపరం చేయొద్దు, ఇటు పోటుగాడు పెద్ద పీకుడు గాడు అని చెప్పొద్దు. ఓకే రైట్. ఓకే, బండి సంజయ్ కేటీఆర్ పై మాట్లాడిన ఒక బయట మరొకసారి చూద్దాం, తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. రేవంత్ రెడ్డి నీకు రోషం పౌరుషం, నువ్వు తోపు పెట్టుకున్నా నీకు పాకిస్తాన్ రక్తం నీకు పౌరుషం బాగా రేవంత్ రెడ్డి గ్రేట్గా ఫీల్ అవుతాడు అన్న. దాంట్లో అంటే ప్రవహిస్తే నువ్వు వెంటనే విచారణ జరుపు, ఈ ట్విట్టర్ టెలిగ్రామ్ తీసుకెళ్ళిపోయి లోపలి 3rd డిగ్రీ చేసి కొట్టు, అప్పుడు విషయం బయటకు వస్తుంది. ఓకే, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడుతున్న కాంగ్రెస్ మేడిగడ్డ సంబంధించిన అంశంలోనే సిబిఐ విచారణ కోరడం, అంటే 1,00,000 కోట్లలో 8,000 కోట్లకు సంబంధించిన అంశంలోనే విచారణ జరపాలని చెప్పి సిబిఐకి లేఖ రాయడాన్ని